రాజకీయాలకు హైదరాబాద్ చోటుగా మారింది. జార్ఖండ్ ఇండియా కూటమి ఎమ్మెల్యేలు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రక్షణలో ఉన్నారు. హైదరాబాద్ శివారు షామీర్పేటలోని లియోనియో రిసార్ట్ క్యాంపులో 35 మంది జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితర నాయకులు దగ్గరుండి రక్షిస్తున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో మరింత సమాచారం మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్కు చేరుకుంది. జార్ఖండ్ సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు 35 మంది ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఉదయం లేవగానే ఈ విధంగా చూడొచ్చు. ఉదయం లేవగానే కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు నేతలు లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు అంటే జార్ఖండ్ ఎమ్మెల్యేలు 35 మంది ఇందులో ఉన్నారు. అయితే వీళ్ళకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. పొద్దున లేవగానే ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఎవరెవరు వస్తున్నారు ఏంటి, ఇప్పుడు వాళ్ళు కొద్దిసేపటి క్రితమే టిఫిన్లు చేస్తున్నట్టు సమాచారం. అయితే టిఫిన్లకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ ఎమ్మెల్యేలకు సంబంధించి 35 మంది ఇందులో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ స్నానాలు చేసి టిఫిన్లకు రెడీ అవుతారు. మిగతా వాళ్ళంతా 35 మంది ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నారు. మిగతా సీఎం చంపై సోరెన్ ఇప్పుడు రాంచీలో ఉన్నారు. దాంతోపాటు 2 మంత్రులు కూడా రాంచీలో ఉన్నారు. దాంతోపాటు హేమంత్ సోరెన్ రాంచీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో ఉన్నారు. దాంతోపాటు బసంత్ సోరెన్ ఈయన తమ్ముడు అంటే హేమంత్ సోరెన్ వాళ్ళ తమ్ముడు అక్కడే ఉన్నారు, రాంచీలో ఉన్నారు. దాంతోపాటు సీతా సోరెన్ కూడా రాంచీలో ఉన్నారు. ఈమె ఎవరంటే హేమంత్ సోరెన్ వాళ్ళ అన్న భార్య ఈమె. ఆయన హేమంత్ సోరెన్ వాళ్ళ అన్న దుర్గా సోరెన్ చనిపోయిన తర్వాత ఈ సీతా సోరెన్ ఎమ్మెల్యే అయింది. సీతా సోరెన్ కూడా రాంచీలో ఉంది. ఈ సోరెన్ బ్రదర్స్ సోరెన్ ఫ్యామిలీ తప్ప మిగతా 35 మంది ఎమ్మెల్యేలని ఇక్కడ తీసుకొచ్చారు. మొత్తం 48 మందిలో మిగతా 35 మంది ఇక్కడ తీసుకొచ్చారు. మిగతా వాళ్ళు మంత్రులు కావచ్చు, దగ్గర అంటే పార్టీ నుంచి జవదాటని వాళ్ళు బయటకి వెళ్ళిపోయినట్టు వాళ్ళందరినీ నమ్మకస్తులంతా రాంచీలో ఉంచారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ తోలుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ తీసుకొచ్చేసి ఈ విధంగా వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించారని చెప్పుకోవచ్చు. ఇందులో ఒకసారి ఇండియా కూటమిలో చూస్తే ఇండియా కూటమి నుంచి మొత్తం 45 మంది అని చెప్తారు. అందులో ఒకటి ఖాళీగా ఉన్నట్టు రిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే జేఎంఎంకి సంబంధించిన 29 మంది ఎమ్మెల్యేలు, దాంతోపాటు కాంగ్రెస్ సంబంధించి 17, జార్ఖండ్ ఆర్జేడీ నుంచి ఒకరు, దాంతోపాటు కమ్యూనిస్టుల నుంచి ఒకరు, ఈ విధంగా 48 మంది ఎమ్మెల్యేల కూటమికి మద్దతు ఉంది. దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ నుంచి 26 మంది, దాంతోపాటు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి 3, దాంతోపాటు మిగతా స్వతంత్ర అభ్యర్థులు ఒకరు, ఎన్సీపీ అజిత్ పవార్ సంబంధించిన ఎమ్మెల్యే ఒకరు, వీళ్ళు ఎన్డీఏ కూటమి నుంచి ఉన్నారు. అంటే ఈ విధంగా ఎలాంటి ప్రభుత్వం కూలిపోకుండా, చంపై సోరెన్ ప్రభుత్వం కూలిపోకుండా ఈ విధంగా జాగ్రత్తలు పడుతున్నారు. క్యాంపు రాజకీయాలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకని మంచిది, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళని సెక్యూర్ చేసేందుకు ఇక్కడ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళని ముందుగా బెంగళూరుకు తరలించాలనుకున్నారు. కాకపోతే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వాతావరణ ఆలోచనతోటి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెక్యూరిటీ కావచ్చు, ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇక దీంతోపాటు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ రాంచీ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అప్పటి వరకు వీళ్ళని జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ప్రతి 5గురికి ఒక కేర్ టేకర్ని పెట్టేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్, తెలంగాణ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్లకు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు ఇస్తున్నారు. రవాణా శాఖ మంత్రి దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ప్రతి 5గురికి ఒక కేర్ టేకర్ పెట్టేసి ఈ విధంగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళని ప్రత్యేక విమానంలో మళ్ళీ 2 విమానాల్లో వీళ్ళు ఎట్లయితే వచ్చారో మళ్ళీ 2 ప్రత్యేక విమానాలు ఇక్కడి నుంచి తరలించేసి మళ్ళీ రాంచీకి పంపిస్తారు. ఫిబ్రవరి 5న జరిగేట బల పరీక్షలో పాల్గొంటారు. ఆ రోజు బల పరీక్షలో వీళ్ళు పాల్గొంటే ప్రభుత్వం చంపై సోరెన్ ప్రభుత్వం ఉంటుందా, కొనసాగుతుందా, ఈ బల నిరూపణ సక్సెస్ అవుతుందా ఏందన్నది చూడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం పొద్దున్నప్పటి నుంచే ఈ విధంగా పరిస్థితి ఇలా ఉంది. మధ్యాహ్నానికి ఇవాళ సాయంత్రానికి ఏర్పాట్లు చేస్తారని అంటున్నారు. దాంతోపాటు రేపు వెళ్తారని కొందరు అంటున్నారు. ఇవాళ సాయంత్రానికి ఇవాళ రాత్రికే వెళ్తారంటూ కొందరు అంటున్నారు. అయితే మొత్తానికి ఏం జరుగుతుంది, ఎప్పుడు పంపిస్తారన్నది వేచి చూడాలి. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాలి. అక్కడి నుంచి చంపై సోరెన్ కూడా అక్కడ ఏర్పాట్లు చేసేసి వీళ్ళని తీసుకొచ్చేసి 5వ తారీఖు నాడే వెళ్తారా, అంటే రేపు జరిగేట బల పరీక్షకు వెళ్తారా, లేకపోతే ఇలా సాయంత్రానికే పంపించేసి అక్కడ ఏర్పాట్లు చేస్తారన్నది వేచి చూడాలి. మొత్తం ఇది లియోనియో